17న శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న ఓ డ్వాక్రా పొదుపు మహిళ కొండాపురం మండలం కొమ్మి పంచాయతీ రామానుజపురం గ్రామానికి చెందిన పర్చూరి భూలక్ష్మమ్మ 45 సంవత్సరాలు అనే డ్వాక్రా పొదుపు మహిళ దాతల సహాయ సహకారాల కోసం అపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న ఓ భాగ్యురాలి గాథ. వివరాలు ఇలా ఉన్నాయి. రామానుజపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన పర్చూరి భూలక్ష్మమ్మ ఆమె భర్త అమాయకుడు కావడంతో రోజు కూలీ పనికి పోతూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ క్రమంలో 3 సంవత్సరాల క్రితం కొండాపురంలో డ్వాక్రా పొదుపు మీటింగ్కు పోయి పని చూసుకుని తిరిగి వస్తున్న క్రమంలో పార్లపల్లి సమీపాన ఆటో యాక్సిడెంట్ అవడంతో అప్పట్లో ఆమెకు 2 కాళ్ళు పోయిన సంఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి వారి కుటుంబాన్ని పోషించుకోలేక జీవనం సాగిస్తూ అపన్నహస్తం కోసం ఎదురు చూస్తూ కష్టాలు పడుతూ జీవనం సాగిస్తుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. నమస్కారం. మాది కొండాపురం మండలం కొమ్మి పంచాయతీ రాజపురం గ్రామం. నా పేరు పర్చూరి భూలక్ష్మమ్మ. మా ఆయన పేరు కొండయ్య. గత వైసీపీ ప్రభుత్వంలో కొండాపురంలో పొదుపులో చెక్కులిస్తామని మీటింగ్ పెట్టారు. అది ముగించుకొని వచ్చేటప్పటికి పార్లపల్లి సొంతం కొండాపురం సొంతం యాక్సిడెంట్ జరిగింది. ఆడకాడికే నా కాళ్ళు పోయినాయి. ఇంకా మన ప్రభుత్వ హాస్పిటల్ వెళ్ళిస్తే ఇంక కాళ్ళు తీసేయాలన్నారు. 11,50,000 పెట్టుకొని ఆడాడు తిరిగి లాస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినావు. ఆడ కాళ్ళు తీసేశారు. నా భర్త నాయకుడు. నేను పూటకు పూజ చేసుకుని తిన్నట్టు లేకపోతే ఇదేనయ్యా మా ఇల్లు. ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి కాకల సురేష్ కాడ ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి నాకు ఆర్థిక సహాయం అందిస్తే ఆయన ఈ గత ప్రభుత్వంలో 3,000 పింఛన్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో 6,000 ఇచ్చారు. మరి 100% ఉన్న వాళ్ళకి 15,000 అయినారు. ఆ పింఛన్ కూడా రాలేదు. నాకు ఆర్థిక సహాయం ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తే ప్రభుత్వం కూడా సాయం చేస్తే పింఛన్ 10,000 ఇస్తే చాలయ్యా. పింఛన్ ఇవ్వకుండా 6,000 కాళ్ళు ఉండి తిరిగే వాళ్ళకి 6,000 ఇస్తుంది. కాళ్ళు లేక మంచం ఉండడానికి 6,000 ఇస్తుంది. ఈ నీళ్ళల్లో ఉండవు. అయ్యా మేము వస్తుంది అయ్యా నీళ్ళు మొదలు నీళ్ళల్లో ఉండవు. మాకు గత ప్రభుత్వంలో సాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో నేను సాయం జరగద్దని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇళ్ళు కాదు లేదయ్యా. గుడిసెలో ఉండవు. పట్ట కట్టుకొని కేవలం పట్ట కిందనే ఉండవు. అంతలో ఎండలకు వాళ్ళకి గాడాను. శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.